ఓకే. హాయ్ ఫ్రెండ్స్, నేను కూర్చునేది ఫార్ములా రేస్ కారు. మనం టీవీలో అప్పుడప్పుడు రేస్లో చూస్తాం కదండి. నేను ఫస్ట్ టైం దీన్ని దగ్గరుండి చూసి అండ్ ఇందులో కూర్చుని ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకొని చాలా ఎక్సైట్గా ఫీల్ అయ్యానండి. అండ్ ఇదైతే స్టూడెంట్స్ డిజైన్ చేశారండి. అంటే ఇక్కడ యూనివర్సిటీ లెవెల్లోని అన్ని బ్రాంచెస్ స్టూడెంట్స్ అంటే క్యాడ్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, మెక్ట్రానిక్స్, సిఎస్సి అన్ని బ్రాంచెస్ ఇంజనీరింగ్లో ఎవరెవరైతే ఉంటారో అన్ని విభాగాలు కలిపి కంబైన్డ్గా దీని ప్రోటోటైప్ని జస్ట్ బేసిక్ డిజైన్ నుంచి మొత్తం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యారండి. మొత్తం అందరూ కలిపి దీని ఏరోడైనమిక్స్ అన్నీ చేసింది మొత్తం ఓన్లీ స్టూడెంట్స్ అండి, అండర్ ద గైడెన్స్ ఆఫ్ ప్రొఫెసర్స్. అండ్ ఇది ఎందుకు వీళ్ళు డిజైన్ చేశారంటే ఇది ఫార్ములా స్టూడెంట్ అని చెప్పి వీళ్ళకి ఎవ్రీ ఇయర్ ఈవెంట్స్ అయితే జరుగుతాయండి. అంటే వీళ్ళు వెళ్ళి ఈ ఫార్ములా స్టూడెంట్ కార్ని ఛాంపియన్షిప్లోని వీళ్ళు పెడతారండి. ఇలా చాలా యూనివర్సిటీస్ నుంచి అయితే అక్రాస్ ద వరల్డ్ వస్తారు, వాళ్ళ డిజైన్స్ని అయితే ప్రజెంట్ చేస్తారు. అండ్ ఆల్సో వీళ్ళకి 2 types ఆఫ్ కాంపిటీషన్స్ అయితే ఉంటాయండి. అంటే ఫస్ట్ది వచ్చేసి ఇంజనీరింగ్ విభాగం అండి. అంటే దీన్ని ఎలా తయారు చేశారు, దీంట్లో ఏవేవి వాడారు, ఏ డైనమిక్స్ వాడారు మొత్తం అన్నీ చెక్ చేస్తారండి. ఇది స్టాటిక్. ఇంకోటి వచ్చేసి డైనమిక్ కాంపిటీషన్ అండి. ఇప్పుడు మీరు చూడబోయేది అదే. ఈ డైనమిక్ కాంపిటీషన్లో ఎలా ఉంటుందంటే దీని యాక్సలరేషన్, స్పీడ్ అంటే అది వెళ్తున్నది మొత్తం అంతా సరే డైనమిక్లోకి వచ్చేస్తుందండి. సో దానికోసమని వీళ్ళు ముందు వచ్చేసి టెస్ట్ డ్రైవ్ అయితే చేసుకుంటారు. ఈ టెస్ట్ డ్రైవ్ అనేది యూనివర్సిటీ లెవెల్లో వీళ్ళకి గ్రౌండ్ అయితే ఇస్తారండి వీళ్ళు టెస్ట్ డ్రైవ్ చేసుకోవడానికి. అది కాంపిటీషన్కి తీసుకెళ్లే ముందు వీళ్ళకి నెక్స్ట్ మంత్ అయితే ఉందండి యూకేలో కాంపిటీషను. సో దానికోసం వచ్చి వీళ్ళైతే ప్రిపరేషన్స్ స్టార్ట్ చేస్తారు. ఈ మోడల్ అయితే వీళ్ళు 2019లోనే డిజైన్ చేశారండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఓల్డ్ మోడల్, కొత్తది ఇంకొకటి డిజైన్ చేస్తున్నారు. ఇలా వీళ్ళకి 3-4 అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర ఫార్ములా స్టూడెంట్ కార్స్ అయితే. సో ఇవి తీసుకెళ్ళి వాళ్ళు వచ్చేసి యూకేలో ప్రజెంట్ చేయబోతున్నారు అనమాట. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ యూనివర్సిటీ లెవెల్లోనే పిల్లలకి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇండస్ట్రియల్ పీపుల్ని విజిట్ చేసే అవకాశం వస్తుంది. అండ్ ఆల్సో వీళ్ళకి టీం వర్క్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మొత్తం అన్ని ఐడియా ఉంటుందండి. అండ్ ఇంత చిన్న వయసులో వీళ్ళకి ఇంత నాలెడ్జ్ ఉండి ఇలాంటివి డిజైన్ చేయడం అయితే చాలా ఆశ్చర్యంగా అండ్ గర్వంగా కూడా ఉంది. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.